గంగాదేవి భూమి మీదకి ఎలా వచ్చిందో మీకు తెలుసా? రాముడి వంశంలో జన్మించిన సగరుడు అయోధ్యాన్ని పాలించడం మొదలు పెడతాడు. రాముడిలాగే ఇతను కూడా ఎంతో మంచివాడు, అలాగే చాలా శక్తివంతుడు కూడా. ఇతనికి 60,000 మంది కుమారులు ఉంటారు. సగరుడు అశ్వమేధ యాగం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. గొప్ప యాగం చేసి అశ్వాన్ని వదులుతాడు. అశ్వం సరి వేగంగా వెళుతూ ఉంటుంది. అలా ఆ అశ్వం భూమి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం ఇంద్రుడికి తెలుస్తుంది. ఇలా అయితే ఈ అశ్వం భూమి మొత్తం తిరుగుతుంది, ఆ అశ్వాన్ని ఎలాగైనా ఆపాలి అని దొంగచాటుగా ఆ అశ్వాన్ని దొంగలించి ఘోర తపస్సులో ఉన్న కపిల మహర్షి ఆశ్రమం బయట కట్టవేస్తాడు. ఈ కపిల మహర్షి కొన్ని 100 సంవత్సరాల నుండి తపస్సులో మునిగిపోయి ఉంటాడు. సగరుడికి అశ్వం ఏమైందో అస్సలు అర్థమవదు. అతని 60,000 మంది కుమారులను పిలిచి, మన అశ్వాన్ని ఎవరో దొంగలించారు, ఎలాగైనా మీరు ఆ అశ్వాన్ని వెతికి అశ్వమేధ యజ్ఞం ముగించండి అని ఆజ్ఞాపిస్తాడు. వెతుకుతూ వెతుకుతూ చివరికి కపిలముని ఆశ్రమం దగ్గరికి వెళతారు. వాళ్ళకి అశ్వం కనబడుతుంది. అలాగే దాని పక్కనే కపిలముని కూర్చొని తపస్సు చేయడం చూస్తారు.